రుద్ర తాండవం, తాండవం కాదు శివ తాండవం, మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుంది, మూవీలో చూస్తే అలా ఉంటుంది మనకి. ఎక్స్ట్రాడినరీ మూవీ, బ్లాక్ బాస్టర్, మైండ్ బ్లోవింగ్ మూవీ. బాహుబలి తర్వాత సౌత్ ఇండస్ట్రీలో నెక్స్ట్ బెస్ట్ అంటే ఇదే మూవీ, అండ్ నెక్స్ట్ బెస్ట్ కలెక్షన్స్ ఈ మూవీకి వస్తాయి. అండ్ బాలకృష్ణ, బోయపాటి, తమన్ ఈ ముగ్గురు కాంబినేషన్లో ఇంకా మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో తెలియదు. ది బెస్ట్ అంటే అల్టిమేట్ మూవీ, ఎందుకంటే ప్రతి సీన్ గూస్ బంప్స్. అండ్ ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి సనాతన ధర్మం అంటే అందరూ హిందూయిజం అనేసి అంటున్నారు, బట్ ఇట్స్ ఎ రాంగ్ థింగ్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు హిందూయిజం. సనాతన ధర్మం అంటే ఈ మూవీలో చూస్తే తెలిసింది ఇట్స్ ఎ డిసిప్లిన్ అంటే మన క్రమశిక్షణ మనము పాటించడం సనాతన ధర్మం. అయినంత మటుకు ఒకరికి హామ్ చేయకు, నీది నువ్వు చూసుకో, నీ వీలైతే వేరే వాళ్ళని హెల్ప్ చేయి, అది సనాతన ధర్మం. ఇది ఏ రిలీజన్కి రిలేటెడ్ కాదు. సో మూవీ అనేది అన్ని రిలీజన్స్ వాళ్ళు చూడొచ్చు. ఎస్పెషలీ ఇట్స్ వెరీ సనాతన ధర్మం ఈజ్ వెరీ మచ్ స్టోరీ అనేది మనకి అఖండ 1లోనే తెలిసిపోయింది. సో దాని గురించి మనకు చూసిన స్టోరీలా కనిపిస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి దాన్ని కంటిన్యూషన్ చిన్న పాయింట్కి వెళ్ళి కంటిన్యూ చేశాడా. ఆ చిన్న పాప అంటే అంటుంది కదా లాస్ట్లో, అమ్మ నువ్వు ఎప్పుడు అడుగు, ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను తలుచుకొస్తా. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడే సెకండ్ దాంట్లో మళ్ళీ వస్తాడు, శివ తాండవం చేస్తాడు. అండ్ ఫస్ట్ ఫైటింగ్ సీను నరసింహస్వామితో కంపేర్ చేసి ఇచ్చిండు, గూస్ బంప్ సీన్ చెప్తున్నాం కదా, అది ఇంకా దాన్ని మించి రాదు. బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే నా బెట్ రాదు. ఎందుకంటే ఆ స్టోరీ దొరకదు, ఆ బ్యాక్గ్రౌండ్ దొరకదు, ఆ మ్యూజిక్ దొరకదు, అసలు ఎక్స్ట్రాడినరీ.